'అఖండ 2 తాండవం' ట్రైలర్ బ్రేక్‌డౌన్. ఫస్ట్ కామెడీవి సరదాగా చూద్దాం. బ్రేక్‌డౌన్ చూసే ముందు. ఈ షాట్ చూస్తే ఈ 'కల్కి' షాట్ గుర్తొచ్చింది. ఈ షాట్ చూస్తే 'విశ్వంబర' ఇది గుర్తొచ్చింది. ఇది చూస్తే 'ఆదిపురుష్' గుర్తొచ్చింది. మళ్ళీ 3డీలో రిలీజ్ అంట. ఇతనేమో ఇటువైపు చూస్తూ అటెటో కాలుస్తున్నారు. ఈ గన్స్ మీద నిల్చున్న షాట్‌లో వీళ్ళని చూడండి ఎలా నవ్వుతున్నారు. ఈ వైట్ షాట్ చూడండి ఇంతమంది ఉన్నారు కదా! ఇక్కడ ఈ అమ్మగారిని చూస్తున్నట్టు రిఫరెన్స్‌గా ఊహించుకొని అందరూ ఇక్కడ చూడండి అని చెప్తే ఒక్కసారి అందరూ ఆ! అని ఇద్దరు కిందకి చూస్తారు. ఇద్దరు స్ట్రెయిట్‌గా చూస్తారు. ఒకరు రైట్ చూస్తారు. ఆ వెనకాతల ఆవిడేంటి స్టార్ట్ చేస్తారు షూట్ చేయడం అన్నట్టు. ఈ లెఫ్ట్ మోస్ట్ పర్సన్ అయితే ఏంటి నేను కూడా పడుతున్నాను ఆ ఫ్రేమ్‌లో అన్నట్టు. ఇక ఎలా ట్రైలర్ ఉంది? హిడెన్ డీటెయిల్స్ ఏంటి? సీన్ కనెక్షన్స్ ఏంటి? ఇవన్నీ చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచిగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం కొత్తగా చూసేవాళ్ళు లేదా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ట్రైలర్‌లోకి వెళ్తే ఇక్కడ కష్టం వస్తే దేవుడొస్తాడని నమ్మే జనాలకి కష్టం వచ్చినా దేవుడు రాడు అంటూ ఆదుకోవడానికి త్రిశూలాన్ని చూపిస్తూ శివుడిని రిప్రజెంట్ చేస్తారు. అంటే ఈ అఘోరాని. ఇంకొకటి భగవద్గీత కృష్ణుడిని చూపిస్తూ మురళీకృష్ణని రిఫర్ చేస్తుంటారు. ఇక ఈ బజరంగి భాయ్‌జాన్ పాప మేబీ మురళీకృష్ణ కూతురు కూడా అవ్వచ్చు. నాకు తెలిసి ఇది ఇంటర్వెల్ సీను. వీళ్ళకి ఈ అమ్మాయి కావాలి. సో, తన ఎడ్యుకేషన్‌కి రిలేటెడ్ అయిన ఈ ల్యాబ్‌లో ఉన్నప్పుడు దీని మీద అటాక్ చేస్తారు. కావాలంటే ఇక్కడ డ్రెస్ చూడండి సేమ్ ఉంటుంది. ఈ పక్కనున్న అమ్మాయి ఏమో నవ్వేస్తుంటుంది. సో, ఆ తర్వాత ఇలా వెంబడిస్తారు. కారుతో గుద్దేస్తారు. ఇక విలన్ తోడుగా ఇక్కడ ఆది పినిశెట్టి గారితో వస్తారు. అది కూడా ఎలా అంటే ఈ అమ్మాయి కోసం వెతుక్కుంటూ వీళ్ళొస్తుంటే దారిలో వీళ్ళకి ఈ మాంత్రికుడైన విలన్ ఎదుర్కొని అతని శక్తులతో కొందరిని చంపేస్తాడు. బ్యాక్ సైడ్ చూడండి ఢిల్లీ కార్ ఉంటుంది. ఇక మనకి ఈ పవర్‌ఫుల్ పర్సన్ పనికొస్తాడనుకోని నాకు తోడుగా రా అంటూ ఈ వెనకాల ఉన్న విలన్ తీసుకెళ్తాడు. ఆది పినిశెట్టిని అతని మనుషులతో కలిపి. ఈ షాట్ బావుంది. అందరూ ఒకేసారి బయటికి రివీల్ అయ్యేది. నాకు తెలిసి ఇక్కడ అఘోరా ఉంటారని తెలిసుంటది వీళ్ళకి. అప్పుడు పాపని కాపాడడానికి అఘోరా వస్తారు. ఇంకేముంది అటు ఇటు యాంటీ గ్రావిటీ నెవర్ బిఫోర్ ఫైట్స్. అదే టిపికల్ బాలయ్య బాబు బోయపాటి స్టైల్ ఇంటర్వల్ సీన్. ఇది ఇంటర్వల్ షాట్ అనుకుంటా. ఆ గుద్దేసిన కార్ కూడా ఇక్కడే ఉంటుంది. సనాతన హైందవ ధర్మం అనే టాపిక్‌ని కూడా డీల్ చేస్తున్నారు. ప్రతి బాలకృష్ణ గారి సినిమాలో ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ విషయం చెప్తున్నట్టు ఈ సినిమాకి కూడా ఇది బాగా తెలియజేసే మంచి ఛాన్స్ అనే చెప్పొచ్చు. రిలవెంట్‌గా ఉంది. అండ్ ఈ షాట్‌లో తపస్సు చేయడం, ఆ చుట్టూ మంచు చూస్తే అనిపించింది. శివ తపస్సు చేస్తూ ఉండిపోవడం వల్ల గడ్డం అది కూడా అంత పెరిగిపోయిందని. ఇక్కడి నుండే ఈ ఇంటర్వల్ ఫైట్‌కొచ్చారేమో అని కూడా అనిపించింది. మధ్యలో నరసింహ అవతారం ఎందుకొచ్చారన్నది తెలియాలి. మేబీ దేన్ని రిఫర్ చేసి చెప్పారో తెలియాలి. జనరల్‌గా బాలకృష్ణ గారి సినిమాలో లార్డ్ నరసింహ గారిని ఎక్కువగా రిఫర్ చేస్తుంటారు. సినిమాలో చూడాలి మరి. ఇక వీళ్ళు మన దేశం వాళ్ళు కాదు. ఫేసులు చూస్తేనే ఒక విధంగా చెప్పొచ్చు. ఈ యూనిఫార్మ్ చూస్తే ఈ ఇమేజ్‌లో చూడండి చైనా యూనిఫార్మ్‌లా ఉంది. కానీ డైరెక్ట్‌గా పెట్టకుండా హెల్మెట్ మార్చి ఫ్రంట్‌ని బ్లూతో కవర్ చేసి మార్చారు. అంటే మోడిఫై చేశారు. అలాగే స్టార్టింగ్‌లో చూపించిన ఈ మ్యాప్‌ని చూడండి. అప్పర్ రైట్‌లో చైనా ఉంది. స్లైట్ అబోవ్ ఇండియా, నేపాల్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమో పాకిస్తాన్. కానీ సదరన్ పార్ట్ ఆఫ్ చైనా, ఇండియాని టచ్ చేసే బార్డర్ ఇలా మౌంటైన్స్‌తో హై ఆల్టిట్యూడ్ రీజన్స్‌తో ఉంటుంది. సో, ఈ ప్లేస్ కూడా అదే అవ్వచ్చు. అండ్ చాలా క్లియర్‌గా బాలకృష్ణ గారు లాస్ట్‌లో ఇప్పటివరకు ప్రపంచ పటంలో నా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. కానీ ఇప్పుడు మా దేశ విశ్వరూపాన్ని మాత్రం చూసుండవు అంటూ ఈ సోల్జర్స్‌ని తొక్కేస్తారు. అలాగే స్టార్టింగ్‌లో వీళ్ళు భారతదేశం తునాతునకలైపోవాలంటారు. అంటే ఇక పాకిస్తాన్ ఆర్ చైనా కంటే ఇంకేమై ఉంటుంది చెప్పండి. అంటే చాలా క్లియర్‌గా వీళ్ళు మన దేశం వాళ్ళు కాదు. వీళ్ళేదో చేస్తే అక్కడికి అఘోరా సింగిల్‌గా వచ్చి నాశనం చేస్తారు. ఇది సెకండ్ హాఫ్‌లో సీను. ఇక్కడ ఈ మిలిటరీ బేస్ మీద అటాక్ చేసే ఈ పేలుడు సీన్స్ బావున్నాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంతమంది గన్స్ పట్టుకొని ఒక్క బుల్లెట్ కూడా కాల్చరండి ఈ గ్యాప్‌లో. ఒక్క బుల్లెట్ చెప్పండి మీరే. సరే కాల్చకపోతే ఇంత దారుణంగా చూపెడతారా? ఆ ఫైట్ తర్వాత చనిపోయిన వారిని అందరిని ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ సోల్జర్స్ బాడీస్ పైన వాళ్ళ వెపన్స్‌ని కూడా చూడొచ్చు. అప్పుడు ఆ ఫైట్‌లో లేని ఈ మెయిన్ విలన్ ఇక్కడికొస్తారు. ఇతను కూడా పగబడతారు నాకు తెలిసి. అంటే సినిమాలో మన దేశాన్ని అటాక్ చేయబోతున్న వేరే దేశం మీద అఘోరా అటాక్ చేసినట్టు రాశారు. బోయమాస్. ఇది ఇంటర్వెల్‌కి ముందు అఘోరా ఎంట్రన్స్ అవ్వచ్చు. లేదా సెకండ్ హాఫ్ మధ్యలోని సీన్ కూడా అయ్యుండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా సీన్స్ చూపించలేదు. లైక్ హీరోయిన్ సంయుక్త మీనన్‌ది ఒక్కటే షాట్ పెట్టారు. ఇంకా ఫ్యామిలీ పోర్షన్, మురళీకృష్ణది ఇలా. ఇక ఈ బ్యాక్ సైడ్ చూడండి. స్టార్టింగ్‌లో ఈ 'కల్కి' షాట్‌లో చూపించిన దగ్గర. ఇక్కడ ఈ షాట్స్‌లో ఫ్లాష్ ఎందుకొచ్చారో మరి నాకు తెలీదు. ఇక్కడ చేతిలో ఆంజనేయ స్వామి గదనెత్తారు. అంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఈ షాట్‌లో చూపిస్తారు. అదే బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ ఫైటు. మేబీ ఇదే క్లైమాక్స్ ఫైట్ కావచ్చు. ఇక్కడేదో క్షుద్ర పూజలు చేస్తూ 8 తలలు తెగాలి, రక్తం చెందాలి అంటారు. సరిగ్గా చూస్తే ఆ 8 నా గెస్ కరెక్ట్ అయితే ఇక్కడ యెల్లో డ్రెస్‌లో మోకాళ్ళపై ఉన్న వీళ్ళు. సరిగ్గా ఈ షాట్‌లో బాలకృష్ణ గారి వెనక చూడండి. వీళ్ళని కాపాడి అతని వెనక పెట్టుకున్నట్టు తెలుస్తుంది కూడా. ఇక్కడ అదే ప్లేస్‌కి అఘోరా కూడా వచ్చారు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆది పినిశెట్టి గారి మొహం బానే ఉంది ఇక్కడ. తర్వాత మాత్రం
మొహం చూడండి ఎడమ కన్ను పోయి, ఎడమ వైపు కాలిపోయి. అలాగే ఇక్కడ బాలకృష్ణ గారి లుక్ కూడా హెయిర్ లేకుండా ఉంది. అంటే ఇది ఫ్లాష్ బ్యాక్. ఇక్కడే ఆది పినిశెట్టి గారిని ఈ పరిస్థితుల్లో గాయపరిచారు. అందుకే ఆ తర్వాత ఈయన ఇలా తయారయ్యారు. అఘోర మీద పగబట్టారు. మరి పగబట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల గ్యాప్‌లో మరి ఎక్కడున్నారో, ఏం చేశారో తెలీదు. అయితే అఘోర అయినా తెలియని ప్లేసెస్‌లో ఉండి ఉండాలి. లేదంటే ఆది పినిశెట్టి గారైనా ఈ మధ్యలో 'అరుంధతి' సినిమాలో సోను సూద్‌లాగా ఇంకా ఎక్కువ విద్యలు నేర్చుకొనైనా ఉండాలి. అలాగే ఇంకో విషయం, ఇక ఈ మాయలు, స్పెషల్ ఎఫెక్ట్స్ అవి 3డీ అన్నారు కదా! దానికోసమని అర్థమవుతుంది. ఇక మురళీకృష్ణని తక్కువ చూపించారు. మేబీ ఇది అతని ఎంట్రన్స్ అనుకుంటా. 'అఖండ 1'లో ఎలా అయితే ఒక ఫైట్‌తో ఎంట్రన్స్ ఇచ్చారో, ఇక్కడ కూడా ఏదో ఊర్లో ప్రాబ్లమ్ అవుతూ ఉంటే అక్కడ ఫైట్‌గా పెట్టారు. బ్యాక్ సైడ్ కొంచెం నర్సరీగా కనిపిస్తుంది. ఇంకోటి ఏదో ఫ్యాక్టరీలా కూడా కనిపిస్తుంది. ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే పక్క నుండి ముసలి వెళ్తూ ఉంటుంది. గమనించారా మీరిది? ఇక్కడ ఈ షాట్‌లో చేతికి గాయమైంది. ఇది కూడా సెకండ్ హాఫ్‌లో ఏదో ఒక సీన్ అయ్యుంటుంది. ఇప్పుడు స్టోరీ లైన్ చూస్తే ఇక్కడ తల్లేమో ఆమె చనిపోయిన రోజున వాడొచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేది అంటారు. ఇక మురళీకృష్ణ చేసేదేముంది? సోదరుడిని వెతుక్కుంటూ వెళ్తారు. ఇక ఆ తర్వాత ఇతనిది ఒక్క షాట్ కూడా పెట్టలేదు. మళ్ళీ అఘోర ఎలా తిరిగొచ్చాడు, ఏంటి అన్నది కూడా ఏం లేదు. ఆ బజరంగి భాయిజాన్ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో, లేక ఆమె ఇతని కూతురా అనేది తెలియాల్సింది. ఇంకొకటి, ఎందుకు ఆ బజరంగి భాయిజాన్ అమ్మాయి అంటే మురళీకృష్ణ కూతురు అవ్వచ్చనంటే, 'అఖండ 1' క్లైమాక్స్‌లో మాటిస్తున్నాను తల్లి, ఆ మృత్యువే నీకు ఎదురొచ్చినా నిన్ను కాపాడడానికి క్షణంలో నీ ముందుంటా అని చెప్తారు. సో, ప్రాబబిలిటీ ఎక్కువే ఉంది ఈమె మురళీకృష్ణ కూతురే అవ్వడం. ఇక ఈ ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ కూడా 'అఖండ 1' లాస్ట్‌లో చంపేస్తారు ఈయన్ని. ఇమేజ్‌లో చూస్తున్నారు కదా ఈయన్ని. ఈయన కొడుకేమో అని నా డౌట్. అంటే ఈయన తలనరికి చంపారు కదా! ఆ పగతో ఏమైనా రిటర్న్ ఇచ్చారా ఏమో అని నా డౌట్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎస్ఎస్ తమన్, ది మెయిన్ హీరో ఆఫ్ 'అఖండ'. ఫస్ట్ పార్ట్‌కి అంతా ఒక ఎత్తయితే 'గూస్ బంప్స్' ఇచ్చిన ఈ బీజీఎం ఒక ఎత్తు. ఎస్పెషల్లీ ఆ ఇంటర్వల్ బీజీఎం అయితే నాకు చాలా బా నచ్చుద్ది. మరి చాలా కీ రోల్ ప్లే చేసిన తమన్ గారి మ్యూజిక్ ఈ 'అఖండ 2'లో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా అనేది చూడాలి. ఇప్పుడు ఇంకా చాలా థియేటర్స్ అడ్వాన్స్డ్ సౌండ్ సిస్టమ్‌తో ఉన్నాయి. సో, డెఫినిట్‌గా ఈయన గాని కరెక్ట్‌గా ఇచ్చుంటే వర్కౌట్ అవ్వాలి, సరైన బీజీఎం గాని ఇస్తే. అండ్ 'అఖండ 1' నుండి బీజీఎమ్స్ కొంచెం సిమిలర్‌గా అనిపించింది ట్రైలర్‌లో గానీ, ఎగ్జాక్ట్‌గా ఇంటర్వల్ టైటిల్ కార్డ్‌లోని లేదా ట్రైలర్ 1 అంటే 'అఖండ 1' ట్రైలర్ 1లోని ఉన్న బీజీఎం గాని ఉండుంటే ఇంకా బావుంటది. కొంచెం అటు ఇటు అయినా గానీ ట్రోల్స్ పడిపోతాయి మళ్ళీ. ఈ చైనా వాళ్ళతో ఫైట్ ఏంటో, వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఏంటో, ఈ ఆది పినిశెట్టి గారి రోల్‌కి ఏం కావాలో, హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ ఏమైందో ఇవేమీ తెలీదు. సో, ఇది. ఇక ఇప్పుడు ట్రైలర్ నాకెలా అనిపించిందంటే, అదే మాసు, ఒక 3, 4 భారీ యాంటీ గ్రావిటీ ఫైట్‌లు. ఇందులోనే ఇంకా డోస్ పెంచారు ఈ పార్ట్ 2లో. అఘోరాకి ఎలివేషన్స్ ఉండొచ్చు. కానీ మిగతాదంతా ఇంకా టిపికల్ బోయపాటి గారి స్టైల్‌లోనే ఉండబోతుందని అనిపిస్తుంది. ఏం జరుగుతుందో మరి డిసెంబర్ 5 వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక రిలీజ్ అవ్వబోయేది ఆ రోజే కాబట్టి. మేబీ కొన్ని రోజుల్లో లైక్ 1 వీక్‌లో ఇంకా డిసెంబర్ 5 దగ్గర పడుతుందనే టైంలో ఈ మంత్ ఎండ్‌కి మరొక ట్రైలర్ రిలీజ్ చేయొచ్చేమో. సో, చూద్దాం. సో, ఈ వీడియో చాలా కష్టపడి చేశానండి. చాలా టైం పట్టింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మంచి రివ్యూస్ కోసం, మంచి కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.